మందు సిగరెట్ తాకండి పోతారు. యా లొకేషన్ బాగుంది దీపక్. ఇక్కడ మనం స్టార్ట్ చేద్దాం. సో కెమెరా రెడీ? యా ఓకే. హలో గైస్, నా పేరు సుమలత. ఏజీ టీవీలో నా అన్వేషణ ప్రోగ్రామ్ కి వచ్చేసాను. ఈ రోజు ఈ ఊరికి రావడానికి కారణం ఒక ముఖ్యమైన వ్యక్తి. ఆ ముఖ్యమైన వ్యక్తి గురించి తెలుసుకోవడానికి వచ్చాము. ఇతను చాలా మంచివారంట, మంచి మంచి పనులు కూడా చేస్తుంటారంట. లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి క్యూర్ కూడా చేస్తుంటారంట. మోటివేషనల్ స్పీచర్ కూడా. అంతేకాదు ఆపదలో ఉన్న వాళ్ళకి ప్రాణాలు కూడా కాపాడుతూ వస్తున్నారంట. అతను ఇంకెవరు కాదు, పేరు శివచరణ్. సో అతని గురించి తెలుసుకోవడానికి ఈ రోజు వచ్చాను. అతను ఎవరు, ఎక్కడ ఉంటున్నారు, ఎందుకు ఇలా అయ్యారు అనేది తెలుసుకోవడానికి ఈ రోజు ఏజీ ప్రోగ్రామ్ ద్వారా, నా అన్వేషణ ద్వారా నేను మీ ముందుకి వచ్చాను. సో పదండి ప్రోగ్రామ్ ని కొనసాగిద్దాం. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ నేను ఏజీ టీవీ నుంచి నా అన్వేషణ ప్రోగ్రామ్ చేయడానికి వచ్చాను. ఓకే. సో ఈ రోజు నాకు శివచరణ్ గురించి తెలుసుకోవాలండి, కాస్త చెప్తారా? ఎవరా శివచరణ్ గురించా? ఈ ఊర్లో అందరికన్నా ఎక్కువగా నాకే తెలుసండి. అవునా, చెప్పండి కాస్త. అదంతా కాదు కానీ మిమ్మల్ని చూస్తుంటే ఏదో షార్ట్ ఫిల్మ్ లో చేస్తున్నట్లు ఉండేవారండి. అవునండి, అప్పుడు షార్ట్ ఫిల్మ్ లో చేశాను, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాను. మీకు శివచరణ్ గురించి తెలుసుకోవాలని ఉందా? మీరు ఎప్పుడైతే ఈ ఊర్లో అడుగు పెట్టారో ఆ క్షణమే మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తుంటుంది, చూడండి. అవునండి, వచ్చిందా? ఆడే శివచరణ్ అండి. ముందుకెళ్ళండి, చెప్తారు. ముందుకెళ్తా చెప్తాడంటాడేంటి? హలో అంకల్. ఉండు, ఫోన్ తర్వాత చేస్తాను. శివ మీకు తెలుసా? శివ తెలుసమ్మా. అంటే అప్పుడు పన్వల్ శివ అన్నారమ్మా. అప్పుడు స్టేజ్ మీద డాన్సులు వేసేవాడు. మేము చిన్నప్పుడు నేను నా ఫ్రెండ్స్ అందరం లెక్కలు వేసుకుని చూసేవాళ్ళని. నాకు ఇదంతా అర్థం కాలేదు అంకల్. నీకు అర్థం అవ్వకపోయినా చూసే వాళ్ళకి అర్థమవుతుందమ్మా. ఎవరు చూస్తారో వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే అంకల్, ఉంటాను. ఈ ఊర్లో అందరు ఇలా ఉన్నారేంట్రా బాబు? హే దీపక్, కెమెరా ఆన్ చెయ్యి. ఎవరో టీవీ వాళ్ళు వస్తారే గౌరీ, చూడు. ఇక్కడ ఆంటీ గ్రూప్స్ ఉంది. శివ గురించి కనుక్కుందాం పదండి. అమ్మా, మీకు ఇక్కడ శివ తెలుసా? శివ తెలుసమ్మా, చాలా మంచోడమ్మా, అందరికీ సాయం చేస్తాడమ్మా. ఈ మధ్యన గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాడమ్మా, కానీ పెళ్ళే అవటం లేదమ్మా. ఏ గౌరీ, అమ్మాయి చాలా బాగుంది. అదేదో మా శివగారు చేసుకుంటావమ్మా. అయ్యో, నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందమ్మా. మీ ఊర్లో ఏదైనా సంబంధం ఉంటే చూడమ్మా. సరే అమ్మా, చూస్తాను. ఇంతకీ శివ ఎక్కడుంటాడమ్మా? ఈ ఊరి చివార్లో ఒక పెద్ద ఊడల మర్రి చెట్టుందమ్మా, అక్కడ కూర్చుంటాడు. ఇంటర్లో ప్రపోజ్ చేసింది, సెకండ్ ఇయర్లో ఓకే చెప్పక పప్పుకు పోయాం, హాలుకు పోయాం, పార్టీకి పోయాం, పాకుకు పోయాం. మండలంపుగా మారిన భైరవుడైన వాడే వచ్చి ఆశను చూపి, ఆస్తిని చూపి, కారులో తిప్పి, కవ్వింపులు పెంచి, నా ఆశలపై ఆవిరి జల్లి తననే ఎత్తుకుపోయిన శివం. ప్రపంచంలో అందరూ దీని వెనకాలే పరిగెడుతున్నారు. కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు, అధికంగా మాట్లాడితే ప్రశాంతతని కోల్పోతారు, అనవసరంగా మాట్లాడితే అర్థాన్నే కోల్పోతారు, అబద్ధాన్ని మాట్లాడితే పేరును కోల్పోతారు. కానీ అమ్మాయిలతో మాట్లాడితే మీ జీవితాలే కోల్పోతారు. గురుగారు, నాకు ఒక డౌట్ ఉంది. అమ్మాయిలు కఠినంగా ఉంటారా, అబ్బాయిలు కఠినంగా ఉంటారా? మంచి ప్రశ్న. చూడు నాయనా, ఆడవాళ్లే కఠినంగా ఉంటారు, మగవాళ్లే సున్నితంగా ఉంటారు. అదేంటి గురుగారు, అబ్బాయిలే కదా కఠినంగా ఉంటారు? లేదు నాయనా, అమ్మాయిలే కఠినంగా ఉంటారు.
దానికి నువ్వు రాయగడ విశాఖపట్నం ట్రైన్లో వైజాగ్ వెళ్తున్నావు. నీ పక్కన ఒక అమ్మాయి కూర్చుంది. నీకు సడన్గా నిద్ర వచ్చింది. తన భుజం మీద అలా వాలావు. ఒక సెకండ్ నీ గురించి ఆలోచించకుండా నేను లేపేస్తుంది. ఇంకా కావాలంటే పక్క వాళ్ళతో నేను కొట్టేస్తుంది. ఇంకా చేయాలంటే నీకు జైల్లో కూడా పెట్టేస్తుంది. చూసావే ఎంత కఠినంగా ఉన్నారో. అందుకనే ఈ ఆడవాళ్ళు కఠినమ్మ అని అనేది. ఇదే సీన్ రివర్స్ చేయి. ఆ అమ్మాయికి నిద్ర వచ్చింది, నీ భుజం మీద పడుకుంది. నువ్వు పార్వతీపురం వెళ్ళవలసిన వాడివి విశాఖపట్నం వరకు వెళ్తావు. ఇది కదా మగవాడు సున్నితమని చెప్పడానికి. గురుగారు, ఈ రోజు రేపు అమ్మాయిలు చాలా దారుణంగా తయారయ్యారు. పెళ్ళంటేనే భయం వేస్తుంది. మొన్నటికి మొన్న మొగుడిని చంపి డ్రమ్లో పెట్టి కాంక్రీట్ చేస్తున్నారు. హనీమూన్ కని తీసుకెళ్లి బాయ్ ఫ్రెండ్ తో కలిసి ప్లాన్ చేసి మరీ చంపుతున్నారు. మరీ దారుణం అన్న. మొగుడు బాడీని రప్ప కోసి గోని సంచిలో ప్యాక్ చేసి మరీ జల్లుతున్నారు. తమ్ముడు, నీకు తెలిసిన కొన్ని యాక్చువల్గా గత 5 సంవత్సరాలుగా భార్యల ద్వారా 785 మంది భర్తలు చనిపోయారు తమ్ముడు. అవునా? వారి దేవుడా, ఈ అమ్మాయిని ఇలా వదలకూడదన్నో, ఏదో ఒకటి చేయాలి. ముందు మనం చేసాం, ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు తమ్ముడు. ఆ మాట నాకు శివన్న, మనమేం చేసాం? వాళ్ళు చేసింది తప్పు కాదా? వాళ్ళు చేసిన తప్పే కాదని నన్ను. నీకు ఆడవాళ్ళు చేసిన తప్పు మాత్రమే కనిపిస్తుంది. నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో ప్రకారం గత 5 సంవత్సరాలుగా మన అబ్బాయిలు 35,000 మంది భార్యలను బయలుకొన్నారు. ఆ విషయం నీకు తెలుసా? ఇది కనిపించదు మీకు, ఎందుకంటే మనం మగాళ్ళం కాబట్టి. వాడు మగాడ్రా, వాడేం చేసినా చెందుతుంది కాబట్టి. అదే ఒక ఆడ చేస్తే మాత్రం ఆడది ఎలా చేసింది ఎలా చేసింది అని సోషల్ మీడియాలో న్యూస్లో తెగ దూరం చదువుతారు. యాక్చువల్గా మన కోసం మనం తెలుసుకొని తర్వాత వాళ్ళ కోసం మాట్లాడాలి. వాళ్ళు చేసిన తప్పే కాదని నేను, కానీ ఇప్పుడు వాళ్ళ టర్న్ నడుస్తుంది. అన్యాయాలు అధర్మాలు జరుగుతూనే ఉంటాయి. 100 మందిలో ఒకరో ఇద్దరు ఎలా ఉంటారు, అందరినీ మనం అనుకోలేం. అవునా అన్న, నా కళ్ళు తెరిపించావే. శివన్నకి ఇదంతా సృష్టి ధర్మం, అంతా సైకిల్లా నడుస్తూనే ఉంటుంది. శివన్నకి శివన్నకి గురువు గారు, దోలు తీరిపోవడం అంటే ఏంటి గురువు గారు? ఇటు దోలు తీర్చేద్దాం. రా, ముందుకు రా నాయన. ఒకసారి ఆ చేతులు సాపు నాయన. మావా, ఆకులు ఎందుకు గురువు గారు పెట్టారు చేతిలోని? చేతులు కాలిన తర్వాత ఆకులు కొట్టుకోవడం అంటే ఇదే. అర్థమైందా? దోలు తీరిపోవడం అంటే ఇదే. గురు ఇక చాలు బయలుదేరండి. గురు నమస్కారం. నమస్కారం గురువు గారు. ఏది మావా, నీ చేతులు చూపించు కొద్దిగా. దేనికి మావా? నువ్వెన్ని ఆకులు తిన్నావో అని. అరే మా మావ నుండి రెడీ చేయండి రా. నాకెందుకులే బాబు, ఇవన్నీ వద్దు. వదలండి రా నన్ను, వదలండి. ఎక్కడ తీసుకెళ్తున్నారు? వదలండి రా. రే నన్ను వదలండి. ఏం జరిగింది? వదలండి. ఒక అమ్మాయి నన్ను మోసం చేసింది. తను లేకపోతే నేను చచ్చిపోతాను. నా మాట విను. 2 నిమిషాలు గురువు గారి దగ్గరికి వెళ్దాం. అతనితో మాట్లాడిన తర్వాత నీకు ఎలా కావాలంటే అలా చేద్దాం. నా మాట విను. ఆగు, వదలండి. రా. థ్యాంక్ యూ శివ గారు, థ్యాంక్ యూ సో మచ్. నాకు మీరు లైఫ్ని ఇచ్చారు. ఈ రోజు నాకు జ్ఞానోదయం కలిగింది. మీరు లేకపోతే ఈ లైఫే లేదు. మీరు చేసిన హెల్ప్కి నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను శివ గారు. ఏ అమ్మాయి వెనక్కి తిరగను. శివ గారు, ఫైనలీ మిమ్మల్ని రీచ్ అయ్యాం. నా పేరు సుమ, నా అన్వేషణ ప్రోగ్రామ్ నుంచి వచ్చాం. మీరు ఈ ప్రోగ్రామ్కి సెలెక్ట్ అయ్యారు. సో మిమ్మల్ని అన్వేషిస్తూ చాలా విన్నాం. లవ్ ఫెయిలియర్ అయిన వాళ్ళని క్యూర్ చేస్తుంటారని, మోటివేషనల్ స్పీచర్ అని, చాలా మంచి వ్యక్తి అని. కానీ చిన్న డౌట్ ఉండేది, అది నిజమా కాదా అని. కానీ ఈరోజు ఇది చూసిన తర్వాత మేము తెలుసుకున్నాం. కంగ్రాచులేషన్స్ శివ గారు, థ్యాంక్ యూ. మిమ్మల్ని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మా షో తరపు నుంచి ఒక చిన్న సన్మానం. ఓకే. తీసుకోండి.
థ్యాంక్ యూ. అవును శివ గారు, మీరు ఇలా మారడానికి కారణం అదే మీ అనుభవానికి కారణం? నా కోసం తెలుసుకోవాలనుకుంటున్నావా? నా ఈ ఎక్స్పీరియన్స్ కారణం మా ఊరు. జేకే కుర్రోడ్ అందరి కళ్ళు ఈడి మీదే. అనియా, అమ్మాయి చూడని ఎంత బాగుందో, ఎంత పద్ధతిగా ఉందో తెలుసా అనియా? అమ్మాయి మోడర్న్ లక్ష్మిలాగా కనిపిస్తుంది అనియా. తను ఒప్పుకోలే కానీ కట్నం లేకుండా చేసుకుంటాననియా నేను. అర్థమవుతుందా? తమ్ముడు, నీ కళ్ళు అయిపోయినా చూస్తున్నాయి. లోతుగా వెళ్ళాయనుకో నువ్వు ఇంతగా ఆరాటపడవో ఆలోచించవు. అయినా ఆ అమ్మాయి మోడర్న్ మహాలక్ష్మి కాదు, స్టార్ మహిళ కాదు, బేబీ స్మృతి తీసావు కదా, అందులో వైట్ క్యారెక్టర్. నువ్వు ఓన్లీ జరిగింది మాత్రమే చూస్తున్నావు. నేను జరిగింది చూస్తున్నాను, జరుగుతున్నది చూస్తున్నాను, జరగబోయేది కూడా చూస్తున్నాను. అదే ఎందుకని అమ్మాయి చాలా బాగానే ఉంది కదా. అరే ఈ అమ్మాయిలందరూ ఎడారిలో వయసు లాంటి కనిపడినట్టుంటారు కానీ కనబడరు. ఒట్టి దాటిన తర్వాత చెప్ప తగిలేసే రకం వీళ్ళందరూ. సరే కానీ ఒకసారి కళ్ళు మూసుకోరా. నేనెందుకని కళ్ళు మూసుకుంటాను? అరే నీకు చెప్పే కన్నా ప్రాక్టికల్గా చూపిస్తేనే అర్థమవుతుంది. ఓకే, కళ్ళు మూసు. ఒరే నువ్వు దగ్గర రారా. అమ్మాయి కనిపిస్తుందా? కనిపిస్తుందని. బ్యాక్ ఫార్వర్డ్ చెయ్యి. చేశాను. ఇక్కడ ఆగు. ఆగాను. అనియా, ఆ అమ్మాయి ఎవరినో చూస్తుందనియా. జూమ్ చేయి. చేశాను అనియా. గుండోడు ఆయి చెప్తాండనియా కదా. కొంచెం బ్యాక్ రా. చేశాను. ముందుకు ఫార్వర్డ్ చెయ్యి. చేశాను అనియా. ఆయి చెప్తుందనియా. అనియా ఈడు ఎవడో కానీ ఈడు కూడా ఆయి చెప్తాండనియా. చేతిలో గిఫ్ట్ కూడా పట్టుకొని వచ్చాడనియా. ఇదంతా కాదు లచ్చనా, నైట్ మొత్తం వాడితో చాట్ చేసింది. ఈడెక్కడ గిఫ్ట్ పట్టుకుని ఉన్నాడంటే దాని రోజు బర్త్డే, వీడి దగ్గర గిఫ్ట్ తీసుకుంటుంది. కానీ ఇప్పుడు వస్తున్నదంటే ఈ సరౌండింగ్లో ఎవరో ఉన్నారు. నేను చెప్పిందంతా కరెక్ట్ అయితే ఆ సందు చివరిన ఒకరితో బైక్ మీద వెళ్ళిపోద్ది. సరే అనియా, నువ్వు చెప్పింది కరెక్ట్ లేదని వెళ్ళి చూసి వస్తా. నేను చెప్పింది కరెక్ట్ అవ్వకపోవడమా? అన్నయ్య నువ్వు సూపర్ అన్నయ్య. ఎంత పర్ఫెక్ట్ గా జరిగింది ఎలాగనే చెప్పావు. అదంతా వదిలే కానీ ముందున్న ఒపీనియన్ ఇప్పుడు ఉన్నదా? లేదండి. అనియా నీకెంత తెలుసు కదా, నీకు గణేష్ తెలుసా? వాడు నా బామ్మడిదిరా. ఫ్యామిలీలు తగదాల వల్ల నాతో మాట్లాడడం మానేశాడు. వాడు ఒక అమ్మాయితో 1 yearగా రిలేషన్షిప్లో ఉన్నాడనియా. ఆ అమ్మాయి కాల్ చేయగానే ఎప్పుడంటే అప్పుడు, ఏ టైంలో అంటే ఆ టైంలో, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు అనియా. ఆ అమ్మాయి చాలా బాగుంటుంది అనియా. ఆ రేంజ్కి అసలు సెట్టే కాదనియా. కానీ ఇద్దరు బాగానే తిరుగుతున్నారు అనియా. షాపింగ్లో అన్నిటికీ తిరుగుతున్నారు అనియా. టీ షర్ట్స్ కూడా కొనిసి ఇస్తుంది, డబ్బులన్నీ తనే పెడుతుంది. రీసెంట్గా స్మార్ట్ వాచ్ కూడా కొనిసి ఇచ్చింది అనియా. ఆ అమ్మాయి వాడికి కరెక్టేనా? ఆ అమ్మాయి తనకి కరెక్ట్ కాదు లక్షణ. నేను వాడికి అదే చెప్పాను అనియా. ఆడి ముఖానికి ఆ అమ్మాయి సూటే కాదని. వాడేమో నేను జెలస్ ఫీల్ అవుతున్నాడేమో అనుకుంటున్నాడని. నా ఫ్రెండ్కి ఎప్పుడైనా మంచి జరగాలనే కోరుకుంటాను కదా అనియా. అవును లక్షణ, నేను చాలా చెప్పాను రా, వినలేదు. ప్రేమిస్తే సినిమాలో భర్తలాగా అయిపోతారు చూడు, అప్పుడు ఆడికి బుద్ధి వస్తుంది. ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, వినకపోతే వదిలేయడమే కరెక్ట్. ఎప్పుడైతే జీవితంలో ప్రాక్టికల్ని రియాలిటీగా ఎక్స్పీరియన్స్ అవుతారో అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది. ఈ లోపు సగం జీతం సంకనకపోయి లైఫ్లో ఏదైనా కోల్పోతారు. అనియా గణేష్ ఫోన్ చేస్తున్నాడు అనియా. సరే వెళ్ళు. చెప్పురా రాకేష్.
గణేష్ గ్యాస్ బండ్ తీసుకెళ్దామని పిలిచాడు రా. వచ్చాను వస్తాను రా, ఒక 5 నిమిషాల్లోనే వస్తాను. సరే. అరే గణేష్, పింకీ రా. తొక్కలో గ్యాస్ సిలిండర్ రా, పదరా పదరా బేగి. మన బండి చూసావా ఎలాగుందో? ఇది ఎంత నూలిపినా 40లోనే వెళ్తుంది. ఆడి బండి చూడు ఎలాగెళ్తుందో. చూసావు కదా, 100లో వెళ్తుంది. మనం వాడికి ఓవర్టేక్ చేయగలమా? అంతా అయిపోయిన తర్వాత వెళ్దాంలే. అర్థమైందా? హే గణేష్ కదా? హాయ్ గణేష్, గుడ్ ఈవినింగ్. నాతో రిలేషన్షిప్లో ఉండి వేరే అబ్బాయి తిరుగుతున్నావా? ఛే! హే గణేష్, పిచ్చా ఏంట్రా? తను నా బాయ్ ఫ్రెండ్ రాజ్. మేము 7 yearsగా రిలేషన్షిప్లో ఉన్నాం. హే రాజ్, చెప్పవేంటి? హే గణేష్, తను ఇక్కడ సింగిల్గా ఉంటుంది. నేను బెంగళూరులో జాబ్ చేస్తున్నాను. తనకు నేనే చెప్పాను బ్రో, ఎవరైనా బక్రా ఉంటే చూడమని చెప్పి, తనకి హెల్పింగ్గా ఉంటుందని చెప్పి. నా విషయం కూడా చెప్పొద్దన్నాను బ్రో. ఈ రోజుల్లో ఎవరైనా బ్రదర్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయమంటే అంత ఇంట్రెస్ట్ ఎవరైనా చూపిస్తారా? అంత డెడికేషన్ కూడా చూపించరు. అదే ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్లో ఫుల్ డెడికేషన్తో అన్ని పనులు చేస్తుంటారు. ఏ టైం అంటే ఆ టైం, పికప్ అండ్ డ్రాపింగ్ ఫ్రీ. టైం కూడా ఇస్తారు బ్రో. సారీ, ఇది చాలా కామన్. ఏంటి బ్రో అంత సింపుల్గా చెప్పేశావు? మీ అవసరం కోసం నన్ను వాడుకున్నారు కదా. నా జీవితం దేని మీద ఆశపడలేదు. అదే నేను నీ మీద ఆశలు పెంచుకున్నాను. నువ్వు చూపించిందంతా నేను ప్రేమే అనుకున్నాను, కానీ అది నువ్వు ప్రేమ కాదు అంటున్నావు. ఏంటి గణేష్, నీతో చాట్ చేస్తున్నా మాట్లాడుతున్నానని ఇలా అనుకుంటావా? ఎప్పుడైనా నీతో క్లోజ్గా మూవ్ అయ్యానా? లేదు కదా. మరి నువ్వు ఎలా అనుకుంటావు మనం రిలేషన్షిప్లో ఉన్నామని? నీ రేంజ్ ఏంటి, నా రేంజ్ ఏంటి? ఇద్దరికి అసలు సెట్ అవుతుందా? హే లక్ష్మణ్, సెట్ అవుతుందా? అసలు అవ్వదు. షాపింగ్కి వెళ్ళాం, నీకు డ్రెస్ తీసాను, వాచ్ ఇచ్చాను, మన ఇద్దరం రెస్టారెంట్కి వెళ్ళాం, ఫిలింకి వెళ్ళాం. ఎప్పుడైనా నీతో ఖర్చు పెట్టించానా? లేదు. మరి నువ్వు ఎలా అనుకుంటావు మన ఇద్దరం రిలేషన్షిప్లో ఉన్నామని? సారీ గణేష్, నీ మనసుకి హర్ట్ చేసి ఉంటే. ఒరే, వాళ్ళకి క్లారిటీ ఉందిరా, నీకే లేదురా. పదరా, నువ్వు రారా. మాటలతో చెప్పింది, ఇంకో ఉంటే చెప్పుతో కొడుతుంది. పదా. ఇప్పుడు ఈ జనరేషన్ ఇలానే తయారైందిరా. లైట్ తీసుకో మామా, ఎక్కువగా ఫీల్ అవ్వకరా, వదిలేరా. ఇది కాకపోతే బయట బొచ్చుడున్నారా. పద, నువ్వు ఎక్కువగా ఫీల్ అవ్వకు. నన్ను మోసం చేశారు సార్. ఇద్దరు కలిసి నన్ను మోసం చేశారు సార్. వదలని వాళ్ళని, వదలని, అస్సలు వదలని. పోయే పోయే గణేష్ గడ్లవే, పోయే పోతే పోయిందే, బకరా అయ్యాడే గణేష్ గడే. 100 సంవత్సరాలు వీడికి, వీడి గురించి ఆలోచిస్తే నీడే ఫోన్ చేస్తాను. రే లక్ష్మణ్, ఎవడు నన్ను చూడరా. పింకీ ఈరోజు నా చేతులు అయిపోవాలి. బుర్రగంట దొబ్బిందేట నీకు? పిచ్చి పిచ్చి. వావ్ గణేష్, సూపర్. ఎంతకైనా నా గర్ల్ ఫ్రెండే కదా, నేను చేస్తాను చాలా తప్పు. మొబైల్ కూడా పని చేయట్లేదు. ఎలాగైనా ఆపాలి. నేను చేసిన తప్పే, ఆపాలి. నేను చేసిన తప్పే, ఎలాగైనా ఆపాలి.
రే అదిగోరా అక్కడ కూర్చుంది. ఈరోజు దీని మొహం కాలిపోవాలి. పదండ్రా. ఎవరా మీరంతా? ప్లీజ్ నన్నేం చెయ్యదు. ప్లీజ్ రా, ప్లీజ్ నన్నేం ఇదేంటో నీకు చెయ్యదు. తెలుసా? వదలండి. యాసిడ్ ఇది. ఇటు చూడు ఇది ఎలా కాలుతుందో. ప్లీజ్ రా, నన్ను వదలండి రా. ఏంట్రా పోయినా నీ మొహం మీద దంతాలు పట్టుకోరా. ఇది నీ మొహం మీద పడిందంటే మెలవెలా మాడిపోతుంది. పోసేయాలా పోసేయాలా? చూస్తున్నావు కదా ఇది. పోసేస్తానా పోసేస్తానా పోసేస్తానా? పోసేయాలా పోస్తారా? పోసేయాలా పోసేయాలా పోస్తారా? అరే గణేష్ బాధపడకరా, శివన్ వస్తాడ్రా, నీ ముఖాన్ని బాగా చేస్తాడ్రా. ఇక్కడ కాకపోతే పై దేశానికి తీసుకొని వెళ్ళి ప్లాస్టిక్ సర్జరీ చేపిస్తాడ్రా. బాధపడకరా. అరుపులేట్ లోనా యాసిడ్ కేసు అండి, రాత్రి తీసుకొచ్చారు. అదిగోరా శివన్న వచ్చేసాడు. బావా నన్ను క్షమించు. నీ మాట నేను వల్ల నన్ను క్షమించు బావా. ఎందుకు బావా నవ్వుతున్నావు? కుడిసావా ఒక లక్షణ ఒకసారి మొబైల్ తీరా. చూడు వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు, నువ్వే పోయావు. ఒరే ప్రేమలు అసలైన బాధ ఏంటో తెలుసారా నీకు? ఎప్పుడూ మనతో ఉంటూ మనతో అన్ని పంచుకుంటూ 24 గంటలు నువ్వే నా ప్రపంచం, నువ్వే నా సర్వస్వం అని చెప్పి సడన్ గా మనతో మాట్లాడడం మానేసి మనం ఎవరో తెలియనట్టు ప్రవర్తిస్తారా? ఇక్కడ మనం వాళ్ళ కోసం ఆలోచిస్తూ ఏమైపోతున్నారో ఏం చేస్తున్నారో అనుకుంటూ మన కన్న వాళ్ళని మర్చిపోయి ప్రేమించిన అమ్మాయి సర్వస్వం అనుకుని మనం బాధపడుతూ మన కన్న వాళ్ళని బాధ పెడుతున్నావురా. వాళ్ళేమో వేరే వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు. అమ్మాయిలకి లైఫ్లో బాగానే సెట్ అయిపోతారు, హ్యాపీగా ఉంటారు. ఈ అబ్బాయి చేసిన తప్పు ఇదేరా. చాలా డీప్గా వెళ్ళిపోతారు, ఆలోచన గుణాన్ని కోల్పోతారు. ఏం చేస్తున్నారు వాళ్ళకి అర్థం కాదు. ఫ్యామిలీని, ఫ్రెండ్స్ని, సొసైటీని ఏం తింటున్నామో ఏ టైం పడుకుంటున్నామో అర్థం కాక వాళ్ళని వాళ్ళే మర్చిపోయి రియాలిటీలో బతుకున్న లైఫ్ని కోల్పోయి సింగిల్గా మిగిలిపోయి ఏమీ తోచక మందు కలవట్టే డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారా. ఇవన్నీ నేను అనుభవించాను కాబట్టే నీకు చెప్తున్నాను రా. ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, విను. లవ్ చేయండి కానీ డీప్గా వెళ్ళొద్దు, లైట్ తీసుకోండి. ప్రేమ అనేది తప్పు కాదు, అమ్మాయిలందరూ మోసం చేయరు, ఆ విషయం తెలుసుకోండి. తన లైఫ్లో నువ్వు లేకపోవచ్చు కానీ వాళ్ళ లైఫ్లో తను హ్యాపీగా ఉంది కదా, అలాగెందుకు ఆలోచించవు? యాసిడ్ పోయాలనుకున్నావు, మీద పోయించుకున్నావు. బావా తప్పైంది, నన్ను క్షమించు. నువ్వే నన్ను కాపాడాలి. లక్షణ ఏంటి బాబు ఇది? ఏం జరిగింది? నాకేం చేశారు మీరు? ఇదంతా ఏంటి బాబా? హలో శివన్న, ఇప్పుడు ఏదేదో మాట్లాడతాను. గణేష్ గణేష్
గణేష్, లక్ష్మణ్ అన్కాన్షియస్ అయ్యాడు, ఇమీడియట్ హాస్పిటల్ పట్టుకెళ్ళు. అన్నయ్య మరి నువ్వు? నాకు వేరే పని ఉంది. ఏంట్రా ఇక్కడ పని? చేతిలో సీసా ఏంట్రా? ఒక్కొక్కరిని పొక్కలో తోస్తాను. దిగాడు గురించి నీ తొందరపాటు నిర్ణయం వల్ల అక్కడ ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోయేది. ఆ అమ్మాయిదే కాదు, నీతో పాటు నలుగురిది. మీ 5 కలిసి బొక్కలో ఉండేవారు. అందుకే పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి. వాళ్ళు మన మంచి కోసమే చెప్తారు. ఇప్పటికైనా నీ కెరీర్ మీద ఫోకస్ అయ్యి అదే నీకు దారి చూపిస్తుంది. సరే బావా. సరే ఉంటాను, బాగుండు. మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్ళతో చాలా తక్కువ సమయం రాస్తాడు దేవుడు. జ్ఞాపకాలు కొన్నే ఇస్తాడు, ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోమని.